ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. చదువుబడినటువంటి వచనములో దేవుని యొక్క సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నట్లుగా బైబిల్ బోధిస్తుంది. ఈ 4 జీవులు ఒక్కొక్క జీవికి 6 రెక్కలున్నాయి. ఈ 4 జీవుల యొక్క పని ఒకటి దేవుని స్తుతించుట, రెండవది దేవుని ప్రార్థించుట. వీరెవరంటే ప్రార్థన పరులని గమనించాలి. అలాగే గమనించే మాట ఏమిటంటే వీరికి ప్రార్థన సమాజం అనబడే పేరు కూడా ఉంది. అనగా ప్రపంచంలో ఎందరెందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరి ప్రార్థన కంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనా పరులు ఈ 4 జీవులే. వీరు బహు సున్నితమైన వారు. ఈ 4 జీవులను గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే విమల స్వరూపులు. నేను ఆలోచించాను, విమల స్వరూపులు అంటే అర్థం ఏమిటంటే కళంకము లేనివారు. అసలు ఈ మాట ఎందుకు? దేవదూతలంటేనే కళంకము లేనివారు. దేవదూతలంటేనే పరిశుద్ధులైన వారు. అందుకే బైబిల్ గ్రంథములో పరిశుద్ధ దూతల సమాజములో అని దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లు వీరు పరిశుద్ధులు. కానీ ఇక్కడేంటి విమల స్వరూపులు అన్నారేమి? కారణం ఏమిటంటే దేవదూతల్లో ఒక దేవదూత, ఆ దూత పేరే లూసిఫర్. ఈ లూసిఫర్ అనబడే దేవదూత గర్వము కలిగి సైతానుగా మారిపోయాడు. లూసిఫర్నే దేవుడే చాలా ఇచ్చించారు, అభిషేకం చేయించారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనములో అభిషేకము నొందిన కెరూబువై ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉంటివి. ఇంతకీ ఈ లూసిఫర్ దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీదే ఉండేటువంటి భాగ్యము దేవుడిచ్చారు. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయమును నీవు యథార్థవంతుడుగా ఉంటివి. గమనించే మాట ఏమిటంటే ఈ లూసిఫర్ అపరాధము చేయకమునిపే ఎలాగుండేవాడు? యథార్థముగా నీవున్నావు. ఇంతకీ ఈ యొక్క 4 జీవులు విమల స్వరూపులు. ఈ 4 జీవులు భూమి మీద ఉండేటువంటి పాపులైన వారిని గూర్చి, అనగా మానవులమైన మనల్ని గూర్చి నిత్యము ప్రార్థిస్తారట. మనం ఎంత భాగ్యవంతులమండి! ఈ 4 జీవులు పరలోక సామ్రాజ్యంలో దేవుని యొక్క సింహాసనము చుట్టూ ఉండి వీరు చేసే పని ఏమిటంటే ఒకటి స్తుతించడము, రెండోది ప్రార్థన చేయటం. అందుకనే దైవజనుడు దేవదాసు వై గారు
వారి ఈ లోకములో చేపట్టిన కార్యాల్లో ఓ కార్యం ఏమిటంటే, ముగ్గురు ప్రార్థనా పరుల్ని ఏర్పాటు చేసి సృష్టి అంతటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ 4 జీవులు సృష్టి అంతటి కొరకు ప్రార్థన చేస్తారు. బైబిల్ మిషన్కు చెందిన మీరు ప్రపంచం అంతటి కొరకు, సృష్టి యావత్తు కొరకు ప్రార్థన చేయండి అని. ఈ రోజున ఈ వాక్యాన్ని వినే మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఎప్పుడైనా కానీ ఇలా ప్రార్థించే అనుభవం నీకుందా? ఆ బోర్డర్ చుట్టూ తిరుగుచున్న సైనికులు భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళారో వారి కొరకు ప్రార్థన చేయాలి. హాస్పిటల్లో ఉండే రోగులు, ఎంతో మంది మంచం మీద లేవలేని వారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అనేక మతాల్లో ఉన్న వారి కొరకు, నలిగిపోవచ్చున్న వారి కొరకు, కొంతమంది సూసైడ్ చేసుకోవాలి అనే రీతిలో ఉన్నారు, వాళ్ళ కొరకు. ఏదేమైనా కానీ వాళ్ళందరికీ కూడా బలమైనటువంటి యేసు అర్థమైతే వారి జీవితాలు బాగుపడతాయి కనుక యేసు లోనికి రమ్మని అర్థం చేయాలి. బలో యేసు మహారాజుకు. అయితే ఇందులో మొదటి జీవి సింహము వంటిది, రెండో జీవి దూడ వంటిది లేక ఎద్దు వంటిది, మూడో జీవి గమనించే మనుష్య ముఖము వంటి ముఖము కలిగినది, నాలుగో జీవి ఎగురుచున్న పక్షి రాజు యొక్క ఆకారం. ఇంతకీ ఏమిటి ఈ దూతలైన వారు? ఈ పోలికతో ఉండడానికి పరలోకములో ఉండేటువంటి దూతలైన వారందరూ వారు రెక్కలో లేకపోతే 2 రెక్కలో కలిగి ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నారు. కానీ వీరేమిటి, 4 ఆకారాలు కలిగి ఉన్నారు. ఈ 4 జీవుల్ని అక్కడ అలా ఉంచి ఈ భూమి మీదకి వచ్చి మన చేతుల్లో ఉండేటువంటి ఈ బైబిల్ గ్రంథములో చాలా ప్రధానమైనవి ఏమిటంటే సువార్తలు. ఆ సువార్తలే 4 సువార్తలు. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో గమనించే మాట ఏమిటంటే, మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి విషయాలన్నీ మనము చూస్తే 2వ అధ్యాయములోనే మనకు కనిపించేది ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వ్రాయబడింది. సింహం అనేది మృగరాజు. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథములో 2 సింహాలు ఉన్నాయి. ఒక సింహం పేరు ఏమిటంటే యూదా గోత్రపు సింహం. రెండో సింహం ఏమిటంటే గర్జించు సింహం. ఆది కాండము 49వ అధ్యాయము 9వ వచనములో, యూదా కొదమ సింహము నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. అతను లేపువాడెవడు? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ వచనములో యూదా గోత్రపు సింహం. రెండో సింహం ఏమిటంటే గర్జించు సింహం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. వినాలి ప్రియులారా, మీ విరోధి అయిన అపవాది. మన విరోధి ఎవడంటే సైతానే. అపవాది, శోధకుడు, ఆది సర్పము, ఘట సర్పము, అబద్ధికుడు, ఇవన్నీ కలిగినటువంటి పేర్లు ఎవరు అంటే సైతానివి. వీడెవడంటే మనకి విరోధి. మనుషులు విరోధులు కాదు. మనుషులందరూ దేవుని పిల్లలే. అందరి కొరకు రక్తం కాచబడింది. అందుకని మనుషుల్ని విరోధులుగా చూడొద్దు, ప్రేమించడానికే చూడు. ఒకవేళ నీకు హాని చేస్తుంటే వారిని మర్చిపో. విరోధి ఎవరంటే అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. ఎలాంటి సింహం? గర్జించు సింహం వలె. ఎవరిని మృంగుదానని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా? ముందేం చేస్తున్నాడు? ఈ వచనములో చూస్తే గర్జించు సింహం అంటే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే గర్జిస్తాడో, ఏదో భయపెట్టినట్లుగా ప్రయత్నం చేస్తాడో,
కానీ గమనించే మాట ఏమిటంటే సైతాను భయపెట్టాకి ప్రయత్నించే టైంలో మనం భయపడకూడదు. భయపడితే చిక్కించుకుంటాడు. అందుకనే విశ్వాసికి ఎప్పుడో భయం ఉండకూడదు. ఏ శ్రమ వచ్చినా కానీ భయపడకూడదు. ఇంట్లో ఒకరు చనిపోయినా కానీ భయపడకూడదు. నాకెవరు లేరని ఏనాడు అనకూడదు. ఒంటరిదాని అంటున్నావు, దేవా నన్ను కాపాడంటే నీ చుట్టూ దేవదూతలుంటే నీ ఒంటరిదాని వెలగవుతావు. ఎంతో మంది దేవదూతలే నీ ఇంటి చుట్టూ కాపలాగా ఉన్నారు, నీ చుట్టూ కాపలా కాస్తున్నారు. నీ ఒంటరి దాను ఒంటరి వాడు వెలగవుతావు. బోలో యేసు మహారాజుకు. కొన్ని పర్యాయాలు నీ స్నేహితులు నిన్ను చాలా బాధ పెడతారు. నీ ఇంట్లో వాళ్ళే, నీ భర్తే నీ చాలా బాధ పెడతాడు. నీ తల్లిదండ్రుల్లో ప్రవేశించి సైతాను చాలా బాధ పెడతాడు. కానీ అలాంటి టైంలో నేను ఒంటరి వాడిని అనుకోకు. ఎందుకో తెలుసా? అలాగనిపించేవాడు సైతానే. అలాంటప్పుడు నువ్వేం చెప్పాలంటే, నాకు ఇంట్లో వాళ్ళు లేరేమో, బంధువులు లేరేమో, స్నేహితులు లేరేమో, అందరిని మించినటువంటి దేవదూతలు నాకున్నారు అని చెప్పాలి. మనకు దేవుడు ఉన్నారు, దేవదూతలు. బోలో యేసు మహారాజుకు. అయితే గమనించే మాట ఏమిటంటే, ఈ 4 జీవుల్లో ఈ మొదటి జీవి సింహము ముఖం వంటి ముఖము కలిగిన జీవి అనగా రోజు. ఈ మత్తయి సువార్తలో చెప్పబడిన విషయాలు ఏమిటంటే, రోజు యేసువారు రోజులకు రోజు. మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయములో 2వ వచనములో యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఈయనెవరో యూదుల రాజు. మత్తయి సువార్త తెలియచేసే మాట ఏమిటంటే, యేసు రాజు. ఈ 4 జీవుల్లో ఈ మొదటి జీవి సింహ ముఖం వంటి ముఖము కలిగిన జీవి. ఆ జీవి యొక్క ప్రార్థన ఏమిటంటే, ఓ దేవా, యేసు ఎలాగైతే రాజో అలాగే ఆ రాజుని నమ్మిన వాళ్ళందరూ రాజులే, వాళ్ళు రాజులుగా చేయడానికే ఈ పని. దేవునికే స్తుతి కలుగునుగాక. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో శ్రీమంతుడు యేసువారెవరో శ్రీమంతుడు, అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు. బాగా వినాలి ప్రియులారా, ఈ వచనములో యేసు ఎవరో శ్రీమంతుడో, ఇంకా ఎవరో సర్వాధిపతి, రాజులకు రాజును. యేసువారంటే అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండోడు దేవుడు మాత్రమే కాదు, తక్కువ కులాల దేవుడు కాదు. యేసు ఎవరంటే సర్వాధిపతి. ఈ సర్వాధిపతిని నమ్మిన వాళ్ళు ఎంత ధన్యులండి. ఈ సర్వాధిపతిని జీవితంలోనికి తెచ్చుకోవడమే బాప్తిస్మం. మీలో బాప్తిస్మం లేని వాళ్ళు, బాప్తిస్మం అంటే ఏదో మతం మార్చుకోవడం అని అనుకుని ఇప్పుడు వద్దు నాకు అని అనుకుంటున్నావు. బాప్తిస్మం అంటే అర్థం ఏమిటంటే సర్వాధిపతి అయిన యేసును ధరించుకోవడమే బాప్తిస్మం. ధరించుకోవడం. లేట్ ఎందుకు చేస్తావు? నీ ఇంట్లో బంగారం ఉంటే ఓ పెళ్ళికి వెళ్తుంటే ఆ బంగారం అంతా ధరించుకుంటాం. మంచి వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలి అని అంటావే. గమనించే మాట ఏమిటంటే, ఆభరణాలు ధరించే దానికంటే యేసును ధరించడం ఇంకెంత గొప్ప భాగ్యం. అదే బాప్తిస్మం. ఎవరైతే బాప్తిస్మాన్ని పొందారో వారు యేసును ధరించినట్లు. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనములో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. విన్నారా ప్రియులారా? ఎవరైతే బాప్తిస్మాన్ని పొందారో యేసు నామములో వారు క్రీస్తును ధరించినట్లు. ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము 16వ వచనములో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారి వస్త్రం మీద, యేసు వారి తొడ మీద ఏమని వ్రాయబడిందట? రాజులకు రాజు. అందుకనే ఈ మొదటి జీవి ప్రార్థన ఏమిటంటే, దేవా యేసు రాజు, ఈ మానవులందరూ రాజులుగా చేయడానికి మీరు వెళ్ళారు. ఈ మనుషులందరూ ఎంతటి గొప్పవారో, రేపొద్దుట రాజులుగా మీ రాజ్యములో ఉంటారో, వీరికిచ్చే ఉన్నత స్థితి ఏమిటో వీరు గుర్తించాలయ్యా.
వీరికి మీరిచ్చే ఔన్నత్యత వీరు అర్థం చేసుకోవాలనైనా. యేసు వారు చెప్పినట్లుగా నా రాజ్యము నా నీతి వెదకండి అన్నారు. కాబట్టి యేసు రాజ్యము గూర్చి వీరందరూ రోజులుగా సిద్ధపడాలి ఆ రాజ్యానికి వెళ్ళటానికి. మీరు ఏర్పరచబడిన వంశం, రోజులైన యాజక సమూహం. మీరెవరంటే రోజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. జీవి యొక్క పరేమిటంటే ఇదిగో వీరందరూ రోజులై ఉన్నారు. రోజులుగా చేయడానికే సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు యేసుక్రీస్తు వారు. వీరందరూ రోజులే అని ప్రార్థించి స్తుతించే జీవి ఈ మొదటి జీవి. ఇక రెండవదిగా చూస్తే రెండవ జీవి దూడ వంటిది లేక ఎద్దులాంటిది. పశువు ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. అవి గమనించే మాట ఏమిటంటే భారం మోసుకుంటూ వెళ్ళిపోతాయి. అయితే మార్కు సువార్తలో చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారు రోజులేగా కనబడరు, కానీ ఎలా కనబడతారో ఒక పరిచారకుని వలె కనబడతారు. ఈ మార్కు సువార్త అనేది రోమీయులకు రాసిన సువార్త. రోమీయులకి మంచి దాసులంటే చాలా ఇష్టం. అయితే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు దాసులందరికంటే మించిన దాసుడిగా, పరిచారకులందరికంటే మించిన పరిచారకుడిగా మార్కు సువార్తలో 10వ అధ్యాయం 45వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. విన్నారా? యేసు వారే పరిచారము చేయించుకోవడానికి రాలేదు. పరిచారము చేయుటకును ఎందుకు వచ్చారు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను. ఎందుకు వచ్చారు? పరిచారము చేయడానికి వచ్చారు. సిలువ వేయబట్టాకు వచ్చారు. ఈ రోజున విశ్వాసి ఈ రెండు చేయాలి. ఒకటి పరిచారము చేయాలి, రెండోది సిలువ వేయబడాలి. మన తండ్రి పరిచారకుడైతే మనం పరిచారకులు కావద్దా? మీరు వంట పాత్రలు కడుగుతారు, పరిచర్యే. గ్రౌండ్ అంతా శుభ్రం చేస్తారు, పరిచర్యే. ఆశీర్వాద భోజనాలు పట్టిస్తారు, అది పరిచర్యే. అయితే ఈవేళ నేను మీతో మాట్లాడుతున్నాను యేసు నామాను గూర్చి. నేను చేసేది కూడా పరిచర్యే. ఇప్పుడు నేను చేసే పరిచర్య వాక్య పరిచర్య. ఇంకో పరిచర్య ఏమిటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రపంచమంతటి కొరకు ఎడతెగక ప్రార్థన చేయడం. ఈ రోజుల్లో చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు, ప్రార్థన చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నేను హెచ్చరిస్తున్నారు, ఈ రోజు నుంచి అయినా కానీ నేను మోకరించి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు పరిచారం చేయడానికి వచ్చారు. ఈ రోజుల్లో చాలా మందికి పరిచారం చేయటం ఇష్టం కాదు. ఈ రెండవ జీవి పని ఏమిటంటే దేవా వీరు రోజులే కానీ భూమి మీద పరిచారకులుగా ఉండాలయ్యా. మేము రోజులమే అని తల పైకెత్తుకోవడం కాదు, పరిచర్య చేయాలి. 33 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం సేవ చేశారు. యూదయలో, కపెర్నహూములో, యెరూషలేములో, గలిలయలో, సమరయలో, యోర్దాను అద్దరి ప్రాంతాల్లో మీరు ఏం చేస్తారు? సేవ చేశారు. సేవ 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 పరిచర్య. ఈ లోకంలో మన పని ఏమిటంటే పరిచారం చేయడం, ఎప్పుడు దేవుని కొరకు పరుగులెట్టడం. ఈ యొక్క జీవి యొక్క పని ఏమిటంటే దేవా వీరు రోజులే కానీ మీరు ఎలాగో పరిచారకుడో మీరు పరిచారకులుగా ఉండాలయ్యా. ఎందుకంటే మిమ్మల్ని పోలిన వారు అవ్వాలి. మత్తయి సువార్తలోకి వచ్చిన వీరు మార్కు సువార్తలోకి రావాలి. బాప్తిస్మాన్ని పొందిన వీరు పరిచర్య నేర్చుకోవాలి. మూడవ జీవి మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన జీవి. ఎందుకు? బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి జన్మం చాలా వివరంగా వ్రాయబడింది. లూకాగా రాసినట్లు ఎవరు రాయలేదు. అనగా నజరేతు అనబడే ఊర్లోనికి వెళ్ళినటువంటి ఈ గబ్రియేలు అనబడే దేవదూత మరియుతో మాట్లాడినట్లు. ఆ తర్వాత గమనించే మాట ఏమిటంటే ఈ గబ్రియేలు శిశువుని ఎత్తుకుని అక్కడ తీసుకెళ్ళిపోమని అంతకంటే ముందు గొర్రెల కాపర్లతో మాట్లాడినట్లు. అలాగే యేసు బాలుండే గొర్రెల కాపర్లు ఆరాధించారు, సుమియోను ఆరాధించాడు, అన్నా ప్రవక్త్రి ఆరాధించింది.
అంటే మనిషిగా ఎలాగో జన్మించారు వివరముగా వ్రాయబడింది. అయితే దైవజనుడు తెలియచేసినటువంటి 3 మాటల్లో యేసుక్రీస్తు వారు అసలైన మనిషి. ఈ లోకంలో మనుషులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఇన్ని కోట్ల మందిలో యేసు అసలైన మనిషి. యేసులాగెవరు జన్మించలేదు, యేసులాగెవరు జీవించలేదు, యేసులాగెవరు బోధించలేదు, యేసులాగెవరు కార్యాలు చేయలేదు, యేసులాగా ఎవరూ చేయలేదు. అసలైన మనిషి. అందుకే అయ్యగారు పాడారు కదా, అసలైన దేవుడు అసలైన నరుడుగా భూమిపై మనకై పుట్టినవారు. అసలైన దేవుడు అసలైన మనిషి. రెండోది ఏమిటంటే బదిలీ మనిషి. బదిలీ మనిషి అంటే బదులు మనిషి. నాకు బదులు మరణించిన ప్రేమ. నాకు బదులు అంటే నేను నరకానికి వెళ్ళాలి, నేను నాశనం అవ్వాలి, నేను శిక్ష భరించాలి, కానీ నాకు బదులు యేసు భరించారు. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి. కాబట్టి యేసువారు అసలైన మనిషి. రెండోది బదిలీ మనిషి. మూడోది మాదిరి మనిషి. అంటే ఓ మానవులారా, ఎలా నడవాలో నేనే నడుస్తున్నాను. నడువవలసిన మాదిరి నడిచి చూపి. ఓ మానవుడా, నీవెలా నడవాలో నేను నడిచి చూపిస్తున్నాను, రా నా వెనకాలే వచ్చేసి. ఈ లూకా సువార్త అనేది మనుషులందరి కొరకు రాయబడిన సువార్త. ఇక 4వది ఏమిటంటే ఎగురుచున్న పక్షిరాజు లాంటి ముఖం. వినాలి ప్రియులారా, ఈ పక్షిరాజు ఎప్పుడు చూచినా కానీ దాని గూడు పైనే ఉంటుంది. పక్షిరాజు ఎగిరేది కూడా ఎక్కడో ఎగురుతుంది. అందుకనే కింద ఎగిరే పక్షులను కొట్టగలడు కానీ పక్షిరాజును కొట్టలేడు వేటగాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 4 జీవుల్లో 4వ జీవి యోహాను సువార్తకు సాదృశ్యమై ఉన్నారు. మీకు తెలియజేసే మాట ఏమిటంటే ఈ యొక్క మత్తయి సువార్త యేసు రాజని, మార్కు సువార్త పరిచారకుడని, మూడోది లూకా సువార్త మనుషుడని, అసలైన మనిషిని. 4th వన్ ఈ యోహాను సువార్త యొక్క రీతి ఏమిటంటే దేవుడు రాజే కాదు, దేవుడు మనుషుడే కాదు, దేవుడు పరిచారకుడే కాదు. ఈ యోహాను సువార్త యొక్క ఉద్దేశం ఏమిటంటే యేసు దేవాది దేవుడు అని చెప్పే సువార్త. బోలో యేసు మహారాజుకు. మనిషే కాదు, దేవుడు. పరిచారకుడే కాదు, దేవుడు. అందుకనే గమనించే మాట ఏమిటంటే మొదట అధ్యాయమంతా మీరు చదివితే దేవుడు సర్వజ్ఞానిగా కనబడతారు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. దేవుడే సర్వజ్ఞానిగా చెప్పేది మొదటి అధ్యాయం. అయితే 2వ అధ్యాయము కానా విభాగంలో యేసు వెళ్ళి నీళ్లు ద్రాక్షారసంగా మార్చడాన్ని బట్టి, ఓ మానవులారా, నేను ఈ నీళ్లు ద్రాక్షారసంగా మార్చానంటే దేవుడు కాబట్టి మార్చాను, నేను సృష్టికర్తని, దేవుణ్ణి. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ప్రేమను కూర్చి వ్రాయబడుతుంది. 4వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి సమరీ స్త్రీతో మెస్సయ్యావు నీవేనా అనగానే నేనే మెస్సయ్యాను అంటే ఏంటి? సర్వజ్ఞాని నేనే, సర్వ సృష్టికర్తను నేనే, సర్వమును ప్రేమించింది నేనే, సర్వ రక్షకుణ్ణి నేనే. 5వదిగా చూస్తే ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉండే ఆ రోగిని 38 సంవత్సరాల నుంచి కుంటివాడిగా మన వ్యక్తిని లేపారంటే, ఓ మానవులారా, సర్వరోగ వైద్యుణ్ణి నేనే.
4 సువార్తల్లో చాలా గొప్ప సువార్త యోహాను సువార్త. కారణం ఏమిటంటే ఎగురుచున్న పక్షిరాజు అన్నారే, అలాగే ఈ భూమి మీద ఉండే క్రైస్తవ సంఘం పక్షిరాజు ఎలాగైతే తన గూడు ఎత్తులో ఉంటుందో, పక్షిరాజు పైన ఎగురుతుందో, అలాగే విశ్వాసులు పైకే చూడాలి, భూమికి చూడడం కాదు, భూ సంబంధం చూడటం కాదు, పర సంబంధమైన చూడాలి. పైన నాకు దేవుడిచ్చి మహిముంది, పైన వాటిని వెతుకు. ఈ భూమి కింద ఎప్పుడు చూచినా కానీ ఇల్లుందా, స్థలం ఉందా, అది ఉందా, ఇది ఉందా, బంగారం ఉందా, తెల్లారింది మొదలు పడుకునేంత వరకు ఇదే. కానీ దేవుడు చెప్పింది పైన, అదే పక్షిరాజు పని. అనగా ఈ 4వ జీవి ప్రార్థన ఏమిటంటే, దేవా వీరందరూ ఎగరాలి, మేఘమెక్కాలి. ముందు రాజులు మనం గుర్తించాలి, పరిచారకులు మనం గుర్తించి పరిచర్య చేయాలి, అసలైన మనుషులుగా భూలోకంలో జీవించాలి. 4వది పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగరాలి.